హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేప గుడ్డు ఉంటుంది కదా, శన అంటాము, అది ఎలా కుక్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నానండి. అది చాలామందికి చేపల కూరతో కలిపి చేసుకున్న, ఇలా సెపరేట్గా చేసుకున్న మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది కదా. అలా కాకుండా మనకు చూసారా చక్కగా ఎంత గడ్డలాగా వచ్చిందో. ఇప్పుడు ఇది ఎలా కుక్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అన్నది వీడియో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. మనం ఎందులో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో డైరెక్ట్గా అదే ప్యాన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అంతకంటే ముందు మనం శనని ఒక 1-2 టైమ్స్ చక్కగా చాలా సాఫ్ట్గా కలుపుకుంటూ వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి విడిపోకుండా చక్కగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, ఇందులో మనం ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ యాడ్ చేసుకోమండి. కొద్దిగా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వరకు వేసుకుందాము. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కలపొద్దు. స్పూన్తో కలిపితే ఏంటంటే ఇది విడిపోతుంది. అందుకు చేత్తో చక్కగా మసాజ్ చేస్తున్నట్టుగా మొత్తం అంతా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా ఈ శనగకి పట్టుకునేలాగా మొత్తం అటు ఇటు కలుపుతూ దీనికి మొత్తం పట్టించాలి. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో అన్నీ కూడా మనం ఫస్టే యాడ్ చేసేస్తామండి, తర్వాత ఏం వేసుకోము. చూసారు కదా, ఆయిల్ కూడా వేసుకుని నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 స్పూన్స్ సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ కూడా పైన ఇలాగా స్ప్రెడ్ చేసి మొత్తం అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి లోపల వరకు కూడా ఉప్పు కారం ఇవన్నీ వెళ్ళి చక్కగా టేస్ట్ అన్నది బాగుంటుంది. కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ ఎలా అంటే దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదండి. మనం వేసుకున్న శన మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇంచుమించుగా నేను తీసుకున్న దానికైతే 1-2 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. ఇలాగ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత పైన లిడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. ఒకసారి వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం సిమ్లోనే పెట్టుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి వాటర్ బాయిల్ అవ్విన తర్వాత మనకి కావాలంటే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవచ్చు. లేదు మీకు టైం ఉంటే కనుక సిమ్లోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మనం ఒకసారి వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్ హీట్ అయ్యేసరికి మనం వేసుకున్న వాటర్ హీట్ అయ్యేసరికి ఇది కూడా మనకి వాటర్తో పాటుగా గట్టిపడిపోతుంది. ఒకసారి గట్టిపడిపోయిన తర్వాత ఇది విడిపోదండి. అందుకు అలానే మనము స్లోలో పెట్టి కుక్ చేసుకోవాలి దీన్ని. ఫస్ట్ అయితే ఒకసారి గట్టిపడిన తర్వాత ప్రాబ్లం ఉండదు కాబట్టి అప్పుడు ఫ్లేమ్ మీరు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేప ముక్కలతో కూడా కలిపి వండుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్. మనం చింతపండు పులుపు వేసేసుకున్న తర్వాత వెంటనే ఈ శన కూడా వేసేసుకుంటే ఆ వాటర్తో పాటుగా ఈ శన కూడా కుక్ అయిపోయి గట్టిపడిపోతుంది. అప్పుడు మనకి విడిపోతుందనే ప్రాబ్లం ఉండదన్నమాట. చాలామంది కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకుంటారు, అప్పుడైతే కంపల్సరీ విడిపోతుంది. ఆ విషయం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అది ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే మనం వేసుకున్న వాటర్ మొత్తం అస్సలు ఉండకుండా అబ్జర్వ్ అయిపోయే వరకు మనం దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవడమేనండి. ప్రాసెస్ అయితే ఏముండదు, కానీ మనకు టైం మాత్రం కొంచెం పడుతుంది. చూసారు కదా, ఇది మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పైన స్ప్రింకిల్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కనుక వదిలేసినట్టయితే ఈ కొత్తిమీర స్మెల్ అనేది దానికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఎంత గట్టిగా వచ్చిందో, మనకి చాలా బాగుంటుందండి. అలాగే మనకు లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కుక్ అవుతుందా లేదా అన్న డౌట్ అయితే అస్సలు అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.